ఆచి చికెన్ మసాలా. తమిళనాడులో టీవీకే పార్టీ ఎన్డీఏలో చేరబోతుందని జోరుగా ప్రచారం సాగుతుంది. విజయ్ను ఎన్డీఏలో చేర్చేందుకు పవన్ కళ్యాణ్, సినీ నటి త్రిష లాంటి వాళ్ళు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ జరుగుతుంది. కానీ ఇవన్నీ పుకార్లేనా? ఈ విషయంలో విజయ్ ఏం క్లారిటీ ఇచ్చారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తమిళనాడులో టీవీకే ఎన్డీఏ మధ్య పొత్తు సినీ నటి త్రిష చేతుల్లో ఉందని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో డీఎంకేను ఓడించాలంటే విజయ్ బీజేపీతో చేతులు కలపాల్సిందేనని పలు సర్వేలు అంచనా వేసిన నేపథ్యంలో ఎన్డీఏ నేతలు అప్రమత్తమయ్యారు. ఎలాగైనా విజయ్ను తమ వైపు తిప్పుకునేందుకు సినీ నటి త్రిషకు బీజేపీ నేతలు టచ్లోకి వెళ్లినట్టు ప్రచారం సాగుతోంది. తాజాగా సినీ నటి త్రిష కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారని టాక్ వినిపిస్తోంది. ఈ చర్చల్లో పొత్తు ఖాయమైతే టీవీకేకు దక్కే ప్రయోజనాలపైన, సీట్లు, భవిష్యత్ ఆఫర్లు తదితర ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో సెన్సార్ బోర్డు సైతం విజయ్ సినిమాను పునఃపరిశీలించేందుకు తాజాగా అంగీకరించినట్టు తెలుస్తోంది. మరోవైపు అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి కుమారుడు మిథున్ కూడా పలుమార్లు త్రిషతో సమావేశమైనట్టు తెలుస్తోంది. అటు టీవీకే నేతలు తమకు ఎవరితో పొత్తు ఉండదని చెబుతున్న వేళ త్రిష కేంద్రంగా సాగుతున్న ఈ ప్రచారం ఎన్నికల వేళ ఆసక్తికరంగా మారుతోంది. మరోవైపు అన్నాడీఎంకే చీఫ్, మాజీ సీఎం పళనిస్వామితో కూడా త్రిష చర్చలు జరుపుతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తులు, వ్యూహాత్మక మద్దతు కోసం ఆమె మధ్యవర్తిత్వం వహిస్తున్నారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. విజయ్ పార్టీకి మైలేజ్ పెంచే క్రమంలో త్రిష తనకున్న పరిచయాలను వాడుతున్నారనేది ఈ ప్రచారం సారాంశంగా కనిపిస్తోంది. ఇటీవల తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ త్రిషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల సమయంలో ఆమె ఘాటుగా స్పందించారు. తన పేరును అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారని, తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం కూడా లేదని ఆమె స్పష్టం చేశారు. అయినప్పటికీ తర్వాత పరిణామాల్లో విజయ్తో కలిసి కనిపించడం, విజయ్తో ఉన్న సుదీర్ఘ స్నేహం, విజయ్కు భార్యతో విడాకులు రాగానే పెళ్లి కూడా చేసుకుంటారన్న ప్రచారంతో త్రిష పేరు మాత్రం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అంతకుముందు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం విజయ్తో రాయబారం నడుపుతున్నట్టు ప్రచారం సాగింది. టీవీకే పార్టీకి 40 నుంచి 50 స్థానాలు ఇచ్చేందుకు ఎన్డీఏ ఒప్పుకుందని అన్నారు. అంతేకాకుండా ఎన్డీఏ అధికారంలోకి వస్తే విజయ్కు డిప్యూటీ సీఎం పోస్టు ఇస్తారని టాక్ నడిచింది. కానీ బీజేపీ కూటమితో పొత్తు అంటూ జరిగిన ప్రచారానికి విజయ్ ఫైనల్గా చెక్ పెట్టారు. ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చి అందులోనే బీజేపీతో పొత్తులు ఉండవని తేల్చి చెప్పారు. తాను ఫలానా పార్టీకి బీ టీం అని, త్వరలోనే ఏదో ఒక పెద్ద కూటమితో జత కట్టబోతున్నాననే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. తనది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన టీం కాదని, కేవలం ప్రజల టీం అని ఆయన చెప్పారు. తనపై బురద జల్లేందుకు ప్రత్యర్థులు చేస్తున్న ప్రయత్నాలేవీ సాగవని, అందుకే ఇప్పుడు పొత్తుల పేరుతో గందరగోళం సృష్టిస్తున్నారని విజయ్ విమర్శించారు. లౌకికవాదం, సామాజిక న్యాయం అనే సిద్ధాంతాల విషయంలో తాను ఎప్పటికీ రాజీ పడబోనని విజయ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఎవరి కోసమో లేదా దేనికోసమో తన ఆశయాలను పక్కన పెట్టే ప్రసక్తే లేదని, ఈ చర్చలకు తావు లేదని ఆయన తేల్చి చెప్పారు. తన పార్టీ నాయకత్వంలోని పాలన సాగాలనే విషయంలో తాము అత్యంత దృఢంగా ఉన్నామని, మొదటి మహాసభలో చెప్పిన మాటకే ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని ఆయన వెల్లడించారు. తన అనుచరులు, అభిమానులు ఇలాంటి అబద్ధపు ప్రచారాలను నమ్మి గందరగోళానికి గురి కావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏది ఏమైనా విజయ్ తాజా ప్రకటనతో ఈసారి తమిళనాడులో త్రిముఖ పోరు ఖాయమని తేలిపోయింది. అధికారం కోసం డీఎంకే, ఎన్డీఏ కూటమి, టీవీకే ఎన్నికల బరిలో తలపడనున్నాయి. కాగా మొత్తం 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో 2026 ఏప్రిల్ 23న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. 2026 మే 4న ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ఎన్నికల్లో విజయ్ ఏ మేర ప్రభావం చూపిస్తారు, కింగ్ మేకర్గా మారతారా లేక పవర్కు ఎంత దూరంలో నిలుస్తారు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు ఆగాల్సింది అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.